రక్తస్రావం ఉన్న వాళ్ళతో ఎవరు మాట్లాడతారు బిడ్డ? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది మా చర్చిలో గతంలో. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని అందరూ వచ్చారు, ఆవిడ బయట రాటలే. ఆమె పేరు రిబకా. రిబకా ఏదన్నా? ఆమె రాలేదు డాడీ అంటున్నారు. ఆమెకు బాగోదు డాడీ అంటున్నారు. పర్వాలేదు రమ్మనండి అన్నా నేను. లేదు డాడీ ఆవిడ దగ్గరకు రాలేదు. పిలవండి, పిలిచినా రాదు, మీరు పక్కకి వెళ్ళండి అన్నాను. అమ్మా అన్నా. డోర్ వెనక నిలబడి, డాడీ నా దగ్గరకు రాకండి డాడీ. బిడ్డా? దుర్వాసన వస్తుంది డాడీ, నువ్వు తట్టుకోలేవు. నన్ను మా అమ్మ వాసన వస్తుందని ఈ గదిలో ఉంచింది. నా భర్త నీ దగ్గర వాసన వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు, నాకు గదిలో ఉంచాడు. నా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చూడాలనిపించింది డాడీ, కానీ వాళ్ళు కిటికీ దాకా వచ్చి మమ్మీ అని వెళ్ళిపోతారు, కానీ నన్ను ముట్టుకోరు డాడీ. వాసన వస్తుంది డాడీ, రావద్దు. అరే బిడ్డాలి ఇలారా, పర్వాలే, ఏం కాదన్నా. వద్దు డాడీ, ప్లీజ్ డాడీ నన్ను ముట్టొద్దు. నాకు అనిపించింది, ఇంత కఠినంగా ఉంటుందా ఈ బాధ? ఆవిడేమందో తెలుసా? ఏ వ్యాధినైనా తట్టుకోగలదు కానీ స్త్రీ రక్తం మొత్తం పోతుంటే ఎలా బ్రతుకుతాం డాడీ? బక్క చిక్కిపోయింది. బిడా పర్వాలే రేహాని కౌగిలించుకున్నా. దుర్వాసన వస్తుంది, తట్టుకోలేనంత భయంకరమైన వాసన వస్తుంది. నేను పట్టుకొని దగ్గరికి తీసుకొని తన కోసం ప్రార్థన చేస్తుంటే ఆవిడ కేకేస్తున్నది ఏమన్నా తెలుసా? యేసయ్యా! ఒక్కసారి నాకు భయం వేసా. ఏం బిడ్డ అంటే, నా రక్తం కట్టడం కారణం ఆగిపోయింది. కేకలేస్తూ వీధిలోకి వెళ్ళింది, కేకలేస్తూ కుళాయి దగ్గరికి వెళ్ళింది, కేకలేస్తూ కొట్టు దగ్గరికి వెళ్ళింది, కేకలేస్తూ మార్కెట్ దగ్గరికి వెళ్ళి నా రక్తం ఆగిపోయింది, నా రక్తం కారణం ఆగిపోయింది, నా రక్తస్రావం ఆగిపోయిందని ఏడుస్తున్నది, కేకలేస్తుంది, ప్రభువును స్తుతిస్తుంది. రోడ్డు మీద పడి ఏడుస్తుంది, కేకలేస్తుంది, కనబడిన ప్రతి ఒక్కరికి చెబుతుంది. నాకు అనిపించింది, ఎంత సంతోషిస్తుందంటే ఎంత బాధ అనుభవించిందో, ఇంత దుఃఖంతో ఉందంటే ఎంత బాధ అనుభవించిందో. ఆ బాధతో నువ్వు కూడా వచ్చావేమో, అదే బాధతో ఇక్కడ నువ్వు ఉన్నావేమో, అదే దుఃఖముతో ఇక్కడ నువ్వు ఉన్నావేమో, అదే కలతతో కలవరంతో కూడా ఉన్నావేమో. ఆవిడ కూడా అలాగనే బాధపడింది. ఎవరో చెప్పారు, యేసు దగ్గరికి వెళ్ళమ్మా, నేను స్వస్థపరిచాడు, నువ్వు బాగుపడతా పో. చెప్పగానే వాళ్ళ మాట ఏం చేసిందో తెలుసా? విన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విన్నది. విని యేసు ఆ ఊరు వస్తారని తెలుసుకున్నది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరు చదవసరం మీకు తెలుసు. ముందు నుంచి వచ్చి పట్టుకోవడానికి ధైర్యం లేక వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకున్నది. గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. అబ్బా, యేసు వస్త్రపు చెంగుని ఆవిడ ముట్టగానే ఆవిడ రక్తం కారడం, రక్తధారలు ఆగిపోయాయట. గట్టిగా చెప్పబడదా? చూడు, యేసు వెళుతూ వెళుతూ వెళుతుంది, యేసు ఆగిపోయాడు. పీటర్, నన్ను ఎవరు ముట్టుకున్నారయ్యా? ప్రభువా నేను చాలాసార్లు దాకే అన్నాడు. నువ్వు కాదు, ఎవరో ముట్టుకున్నారు, నీ మీద చాలా మంది పడ్డారు ప్రభువా. ఎవరు ముట్టుకున్నారు? ఎలా తెలిసింది నీకు? ఆ స్పర్శ వేరుగా ఉంది, ఆ స్పర్శ వేరుగా ఉంది. ఆ స్పర్శలో నీకేం కనపడింది ప్రభువా? విశ్వాసం. ఆ స్పర్శలో ఏదో ఒక విశ్వాసం, తనకేదో కావాల్సి వచ్చిన పట్టుకుంది. అనగానే కింద చూస్తే ఆవిడ ఉంది. అమ్మా అనగానే తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఏం జరిగిందో అన్నీ చెప్పేసింది. ఊరికిపోతుంటే యేసయ్య అన్నాడు, బిడ్డా సమాధానము గల దానవై వెళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమిచ్చాడు ఆయన?
ఏమి అనుగ్రహించాడు? ఏమిచ్చి పంపాడు? సమాధానం. సమాధానం. ఇప్పుడు సంతోషంగా వెళ్తుంది, ఇప్పుడు హాయిగా నిద్రపోతుంది. ఎవరివ్వగలరు ఈ సమాధానం? ఎవరివ్వగలరు ఈ సంతోషం? 2025 సంవత్సరాల క్రితం ఒకే ఒక్కడు వచ్చాడు, ఆయన పేరే నజరాయుడైన యేసు. సంతోషంగా వెళ్ళిందండి, సమాధానంగా వెళ్ళిందండి, ఆనందంగా వెళ్ళిందండి. ఈ రాత్రి నువ్వు కూడా తిరిగి వెళ్ళబోతున్నావు.